కేసులో మైనర్లను అరెస్ట్ చేస్తే, మైనర్లను అదుపులోకి తీసుకుంటే వాళ్ళు పాలు తాగే పసిపిల్లలు, లేదంటే మైనర్లను అరెస్ట్ చేస్తారా, వాళ్ళ అబ్బం సొమ్మని తెలియని అమాయకులు, ఇలా అంటూ వెనకేసుకొచ్చే ప్రయత్నం ఇమీడియట్గా ప్రతిపక్షాలు చేసేసినాయి. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే పోలీసులు చేస్తున్న విచారణలో విస్తుబోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళ నోట్లోంచి వాళ్ళే చెప్తున్నారట ఎంత పకడ్బందీగా ఈ ప్లాన్ చేశారో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టడానికి ఎంత పక్కగా ప్లాన్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళారు. చివరికి రాయి అయితే తగిలింది, అది కూడా ఒక టైల్స్, ఇప్పుడు మనం ఫ్లోరింగ్లో వేసే టైల్ ఏదైతే ఉందో ఆ టైల్స్కి సంబంధించిన రాళ్ళు తీసుకొని, అది చాలా షార్ప్గా ఉంటుంది, తగిలితే చిరుగుపోద్ది. అది పొరపాటు నా కన్నిటి దగ్గర మాత్రం జరిగితే మనిషి కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఆ పెద్ద స్కెచ్చే వేశారు. ఇప్పుడు పోలీసులు విచారణలో ఇటువంటి ఇస్తుబోయే నిజాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఒకసారి కాదు, ముందు నుంచే ఒక పక్క ప్లాన్ వేసుకొని స్కెచ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో